మంచిగా మురుకులు సకినాలు అరిసెలు తినుకుంటా కూర్చున్నట్టున్నారు కదా. 2 రోజుల ముందే చేసి ఉండొచ్చు ఊర్లల్లా. ఆడకట్టుకు ఒక్కలు చేస్తున్నారంటే ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు వచ్చి ఆసరైతారు. మన్నాడు వాళ్ళ ఇంటికి వీళ్ళు పోయి వశ చేస్తారు. పండగకు పక్కా చేయాల్సిందేనాయే. ఊర్లల్లో అంటే గిట్లా నడుస్తుంది. మరి పట్నంలో ఉండేటోళ్లకు గంత తీరువాటం ఉంటుందా? వాళ్ళంతా గీడికి లైన్లు కడుతున్నారు. అబ్బా, అరిసెలు లడ్డూలు సకినాలు మురుకులు గ్యారప్పలు ఈడ ఏసుడు దుక్నంలో పెట్టి అమ్ముడు. కావలసిన వాళ్ళు జోకిచ్చి కొనుక్కపోవుడు. ఇటు పట్నంలా అటు జిల్లాలల్లా పండుగ పూట జోరుగా నడుస్తుంది అప్పాల బిజినెస్. కానీ ఇంత ఒక్కసారి కలవ, ఎందుకంటే మనం ఎప్పుడెప్పుడో చేస్తాం, ఇది ఎప్పుడు చేసేది దాని మనం ఇంట్లో చేసుకునే పరిస్థితి లేదు. ఆ టెక్నిక్ తెలిసిన పెద్ద మనుషులు కూడా లేరు కనుక జాబులు చేస్తోళ్ళు దందాలు చేస్తోళ్ళు చిన్న చిన్న పనులు చేస్తోళ్లకు తీర్వాటం దొరుకుతుందా? పండుగకు 1 రోజు 2 రోజుల సెలవులు వస్తే ఇంటి పనే సరిపోతుందాయే. పిండి వంటలు చేయకుంటే పోరలు నారాజు అవుతారాయే. వెనకట్ లెక్క పిండి పట్టించుకొచ్చి పొయ్యి ముట్టించి వేసినా ఇంతో అంతో ఖర్చు అవుతుంది. మళ్ళా గంటల కమానం పొయ్యి కడగుసోవాలి. గింత రిస్క్ ఎందుకని దుక్నంలో కొనుడు పెడుతున్నారు. ఈ సకినాలు ఆంధ్రాలో దొరకవు, కేవలం తెలంగాణలో మాత్రమే చేస్తారు. సంక్రాంతి ప్రతి వాళ్ళు కూడా ఈ గాలిపు పతంగులు ఎగరేయటం ఎంత గొప్పగా చేసుకుంటారో సకినాలు తినడం కూడా అంత గొప్పగా ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ నుంచి మా బ్రదర్ ఉంటారు దుబాయ్కి పంపిస్తూ ఉంటామండి. టేస్ట్ బాగుంటుంది ఇక్కడ. మళ్ళీ రెగ్యులర్గా ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉంటాము. ఫ్రెష్గా ఉంటుంది. ముందే ఆర్డర్ ఇస్తే ఎన్ని కిలోలైనా వేసి పెడతారు. ఐటమ్ ను బట్టి రేటు. పోవాలే, నచ్చినవి కొనుక్కొని కుమ్మాలే, గంతే. కస్టమర్స్ వస్తూనే ఉంటారు. పండుగప్పుడు ఇంకా చాలా ఎక్కువ ఉంటుందండి. కస్టమర్ ఇంతవరకు మాకు సాటిస్ఫాక్షన్ ఉంటారండి. పండుగలు వచ్చినాయంటే ఏ దందా ఎట్లున్నా అప్పాలకైతే బగ్గనే గిరాకైతున్నది పో.